ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 19 గురువారం. నేటి లేఖన పఠనం 31 కీర్తన 15 నుంచి 24 వచనాల వరకు. నేటి ధ్యాన లేఖనం 31 కీర్తన 15-19 వచనాలు. నా కాలగతులు నీ వశములోనున్నవి, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వ్యాఖ్యానాంశం: దేవుని యందు భయభక్తులు గలవారికి మేలు. వ్యాఖ్యానాంశం: దేవుని యందు భయభక్తులు గలవారికి మేలు. వ్యాఖ్యానం: ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో రాయబడినట్లు, ప్రతిదానికి సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, ఏడ్చుటకు నాట్యమాడుటకు సమయము కలదని చదువుతాం. అయితే మన కాలగతులన్నీ మన దేవుని చేతిలో ఉన్నాయి. ప్రత్యేకించి శ్రమలు సంభవించు కాలములో ఆయన వాటి వరుస క్రమాన్ని, వాటి వ్యవధిని ముందుగా నిర్ణయించి అలాగు చేస్తాడు. కాబట్టి మనం మన ప్రణాళికలు వేసుకున్న ప్రతిసారి 15వ వచనంలోని నా కాలగతులు నీ వశములోనున్నవి అను మాటలు మరిచిపోకూడదు. కాపుదల మరియు విడుదలతో పాటు ఆత్మ యెహోవా వలన ఇంకా విలువైనది పొందుతుంది. అది ఏమంటే, దేవుని యందు భయభక్తులు గలవారి కొరకు, ఆయన యందు విశ్వసించువారు లేక ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది ఆశ్చర్యకరమైనది. దేవుడు అనుగ్రహించే ఈ మేలు తరిగిపోతుందేమోనని భయపడనవసరం లేదు. అయితే అలాంటి మేలుల విషయంలో మనం ఎలా స్పందించాలి? 23వ వచనం మనకు బోధిస్తున్నట్లు, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఇది ధర్మశాస్త్రములోని ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాల్లో చదువుతాం. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు, బాధాకరమైనవి కావు అని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాల్లో చదువుతాం. ప్రభువు మేలులను అర్థం చేసుకోవటం అంటే ఆయనను ప్రేమించటమే. అవును, ఆయన పట్ల ప్రేమ మన హృదయాలలో కలిగి ఉండి దానిలో మనం కొనసాగాలంటే మన ఎడల ఆయనకున్న ప్రేమతో మనం ఎక్కువగా నింపబడి ఉండాలని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చదువుతాం. ఈ సందర్భంలో యేసు నన్ను ముందుగా ప్రేమించను అని తెలిపే యేసు నన్ను ప్రేమించినావు అనే పాటలోని నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము అనే సుప్రసిద్ధ తెలుగు పాటను మనం గుర్తు చేసుకుందాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.